ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వినికిడి లోపం రావడానికి నాయిస్ పొల్యూషన్ అండ్ ఈ సెల్ ఫోన్ వాడకం ఎంతవరకు కాస్ట్ చేస్తుందండి? మన వాల్యూమ్ అనేది ఎప్పుడు 60% కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అండ్ అట్ ఎ స్ట్రెచ్ 60 మినిట్స్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఇది హియరింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయడానికి కొన్ని కారణాలు చెప్పండి, కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్. అందరితో కలిపి మనం టీవీ చూస్తున్నాం, మన కోసమే టీవీ వాల్యూమ్ పెంచమని అడగడాలు, ఇలాంటివన్నీ ఫస్ట్ సైన్స్. ఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే మనం వాళ్ళు చెప్పిన దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చి ఆర్ సరిగ్గా అర్థం కాకుండా. సెలైన్ ఇరిగేషన్స్ ఎవరైనా చేయించుకోవచ్చు అండి? ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వినికిడి సమస్యలు, అలాగే చుట్టూ ఉండే అలర్జెన్స్ వల్ల ముక్కు దిబ్బడ రావడం, అది సైనసైటిస్గా మారడం, ఇంకా గొంతులో అనేక రకాల సమస్యలు, ఇవన్నీ ట్రీట్ చేసేది మనందరికీ తెలుసు. ఈఎన్టీ డాక్టర్ అంటూ ఉంటాం, ఇయర్ నోస్ థ్రోట్. ఇంతకీ ఈఎన్టీ సర్జన్ ధీరజ్ కుమార్ గారు ఫ్రమ్ విరించి హాస్పిటల్స్ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? కామన్గా వచ్చే ఈ సమస్యలు, ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యలు, చుట్టూ మనం అగరబత్తులు పెట్టుకోవడం వల్ల వచ్చే అలర్జీస్, వీటన్నిటి గురించి ఏం చెప్తారో చూద్దాం. డాక్టర్ ధీరజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, సార్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. చుట్టూ ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా మారిపోయి ఇప్పుడు మనకి తొందరగానే వినికిడి లోపం ఏర్పడడం అలాంటివి జరుగుతున్నాయి. వినికిడి లోపం రావడానికి నాయిస్ పొల్యూషన్ అండ్ ఈ సెల్ ఫోన్ వాడకం ఎంతవరకు కాస్ట్ చేస్తుందండి? 20 years 30 years ముందు వరకు అయితే ఇది అంత ఎఫెక్టెడ్ కాదండి. ఎందుకంటే మన డే టు డే బేసిస్లో సౌండ్ ఎక్స్పోజర్ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ టైంలో పోల్చుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ సౌండ్ ఎక్స్పోజర్ ఉంది. అది నాయిస్ నార్మల్గా మన ట్రాఫిక్ వల్ల కానివ్వండి, ఇండోర్స్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, దానివల్ల మన సౌండ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా మన పర్సనలైజ్డ్ ఐటమ్స్, మన మొబైల్ ఫోన్స్ కానీ, మన ల్యాప్టాప్స్ కానీ, దానివల్ల వచ్చే ఆర్ వర్క్ రిలేటెడ్ వల్ల వచ్చే సౌండ్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇప్పుడు హియరింగ్ లాస్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లోనే వస్తుందన్నమాట మనకి. రైట్. సో ఇప్పుడు దాని గురించి మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటే 60-60 రూల్ అనేది ఫాలో చేయాలండి. 60-60 రూల్ అంటే ఏంటంటే మన వాల్యూమ్ అనేది ఎప్పుడు 60% కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అండ్ అట్ ఎ స్ట్రెచ్ 60 మినిట్స్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 మినిట్స్ యూస్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ అదే వాల్యూమ్లో యూస్ చేయడం అనేది చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక హై ఎక్స్పోజర్ అనేది మన నర్వ్కి పడదు. రెండో థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైలెంట్ అట్మాస్ఫియర్లో పనిచేయడానికి, ఒక నాయిజీ అట్మాస్ఫియర్లో పనిచేయడానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆటోలో ట్రావెల్ చేస్తున్నారు, చుట్టుపక్కల విపరీతమైన సౌండ్ ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ వాడుతున్నప్పుడు వాల్యూమ్ అనేది 100% పెంచేసుకుంటాం. మనకి వినపడడం నార్మల్గానే వినిపిస్తుంది, కానీ ఆ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా మెదడుకి వెళ్ళి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడితే చుట్టుపక్కల ఉన్న సౌండ్ని తగ్గించేసి మనం బేసిక్గా 50-60% వరకే వాడగలుగుతాం అనమాట. అది ఒక హెల్ప్ థింగ్ అవుతుంది మనకి. సో బేసిక్గా మనం ఎయిర్పాడ్స్ పెట్టుకోవడం వల్ల, లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల, ఇవన్నీ కూడా మనకి గ్రాడ్యువల్గా మన సెన్సిటివిటీని తగ్గిస్తున్నాయి. డెఫినెట్లీ. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం ఏంటంటే ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ అనేది ప్రిఫరబుల్. అట్లీస్ట్ ఒక 15% డిఫరెన్స్ చేస్తాయి. డైరెక్ట్గా చెవు లోపల పెట్టుకోవడం వల్ల, చెవు బయట పెట్టుకోవడం వల్ల 15% డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు అట్లీస్ట్ టైం తెలుస్తుంది, ఒక 1 hour తర్వాత తీసేయాలి అది అన్నట్టు. ఇయర్ పాడ్స్ అంటే ఇట్స్ లైక్ అ డైలీ రొటీన్, అంటే మీరు ఏ పని చేసుకున్నా దాంతోపాటు వెళ్ళిపోతారు. సో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారు దాంతోపాటు. మనం మామూలుగా ఇప్పుడు కూర్చుని ఉంటే కూడా ఈ స్టూడియోలో ఆర్ బయట ఉన్నప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. అంటే నాట్ నెసెసర్లీ టిన్నైటిస్, బట్ ఏదో ఒక కీచురాళ్ళు లాగా కానీ, అది ఏమిటి డాక్టర్ గారు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సౌండ్? అది ఏంటంటే అండి, ఇప్పుడు మన నార్మల్ ఫ్రీక్వెన్సీస్లోనే డిఫరెంట్ హై ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన నార్మల్ స్పీచ్ ఫ్రీక్వెన్సీ అనేది లో టు మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి డే టు డే బేసిస్లో వినపడవు అనమాట. ఎక్కడో ఒక చోట ఏదైనా అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చొని మాట్లాడుతున్న మన పక్కన వచ్చిన ఫ్యాన్ సౌండ్ని కానీ మనం అబ్జర్వ్ చేయం బ్రెయిన్ నుంచి. సో మెజారిటీ ఈ సౌండ్స్ని మనం ఎంతవరకు అయితే అంతవరకు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఎంత ఆ చిన్న చిన్న సౌండ్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తామో అది బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట. రిజిస్టర్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ సౌండ్గా క్యారీ అయిపోతూ ఉంటుంది మన బాడీలో. సో అది మనకి ఇప్పుడు వినిపిస్తున్న సౌండ్ అదే అయితే. ఎగ్జాక్ట్లీ. యా, టిపికలీ మనకి అంటే హియరింగ్ లాస్ వస్తోంది, నాట్ అగైన్ డీజనరేటివా ఇంకోట పక్కన పెడితే, ఇది హియరింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయడానికి కొన్ని కారణాలు చెప్పండి, కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం, వాళ్ళని ఇంకొకసారి రిపీట్ చేయమని అడగడాలు. రెండో థింగ్, అందరితో కలిపి మనం టీవీ చూస్తున్నాం,
మన కోసమే టీవీ వాల్యూమ్ పెంచమని అడగడాలు, ఇలాంటివన్నీ ఫస్ట్ సైన్స్. ఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే మనం వాళ్ళు చెప్పిన దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చి, ఆర్ సరిగ్గా అర్థం కాకుండా కాన్వర్జేషన్ అనేది సరిగ్గా లేకపోతే అది ఎర్లీ సైన్స్ ఆఫ్ హియరింగ్ లాస్. సో అది మీరన్నట్టు నరం డ్యామేజ్ వలన అయి ఉండొచ్చు, ఆర్ వేరే కారణాల వలన అయి ఉండొచ్చు. సో ఒక్కసారి ఫస్ట్ బేసిక్గా హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది మనకు అనిపిస్తుందా లేదా నిజంగా ఎగ్జిస్ట్. అదే కండక్టివ్ హియరింగ్ లాస్ ఆర్ సెన్సరీ ఇన్ హియరింగ్ లాస్. రెండిటికి కూడా అంటే ఇప్పుడు హియరింగ్ ఎయిడే సొల్యూషనా లేక లేదండి, ఒక్కోసారి ఫ్లూయిడ్ చైర్ కూడా మనకి హియరింగ్ లాస్ ఉంటుందా? డెఫినెట్లీ. ఇప్పుడు కండక్టివ్ అనే దానికి ఎప్పుడు హియరింగ్ ఎయిడ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉండదండి. కండక్టివ్ అంటే ఏదైనా కర్ణబేరి ప్రాబ్లం ఉండడం కానీ, ఎముకల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ అది ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయబడుతుందండి. కానీ నరం డ్యామేజ్ అయ్యి అది కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే హియరింగ్ ఎయిడ్ అనేది వాడాల్సి వస్తుంది. సో కండక్టివ్ ఇష్యూస్కి హియరింగ్ ఎయిడ్ అనేది అస్సలు అవసరం లేదు. అవసరం ఉండదు. మామూలుగా చెవిలో ఫ్లూయిడ్ చేరితే మనం ఏంటి యాంటీ హిస్టమిన్స్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో మనం తగ్గించి అది ఫ్లూయిడ్ డ్రైన్ అవుట్ అవుతుంది అంటాం. యూస్టేషన్ ట్యూబ్లో ఎస్పెషల్లీ మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఉంటే అది బయటకు వస్తుందా? ఒక్కోసారి మనకు తెలుస్తూ ఉంటుంది కూడా ఒకలాంటి భారంగా ఉండడం, కళ్ళు ఇలా కొంచెం తిరగడం, ఇవన్నీ కూడా. సో యూస్టేషన్ ట్యూబ్ అనేది మెయిన్గా ఇయర్లో సిమ్టమ్స్ చూపించినా దాని ఆరిజిన్ అనేది నోస్లో ఉంటుందండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్గా యూస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా నేజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అది సైనస్ కానివ్వండి, మోస్ట్ కామన్లీ అలర్జీస్ అండి. సో ఎప్పుడైతే నోస్ సైడ్ నుంచి యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోతుందో దాని తాలూకు సిమ్టమ్స్ అన్నీ మనకి ఇయర్లో కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగే కొంచెం తక్కువ వినిపించడం కానీ, ఫ్లూయిడ్ సెన్సేషన్ ఉండడం కానీ, ఇచ్చింగ్ వస్తూ ఉండడం కానీ, అప్పుడప్పుడు పెయిన్ లాగా అనిపిస్తుండడం కానీ, అవును, షార్ప్ పెయిన్గా. సో ఇవన్నీ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ సైన్స్. ఇవన్నీ ట్రీట్ చేయాలి అంటే మన నోస్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట, మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ అలర్జీస్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిగితే యూస్టేషన్ ట్యూబ్ అని ఎప్పుడు ఓపెన్గా ఉండి గాలి అనేది ఇయర్కి చాలా బాగా వెళ్ళగలుగుతుంది. అంటే బేసిక్గా మ్యూకస్ బిల్డప్ని ఆపాలి. సో మ్యూకస్ బిల్డప్కి మనకు చుట్టూ ఉండే అనేక ట్రిగ్గర్స్ ఉంటాయి. చాలా. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్. వీ కాంట్ కంట్రోల్ డస్ట్ మైట్స్. అందరికీ చాలా మందికి అది అలర్జీ ఉంటుంది. పాలెన్ ఒకటి సీజనల్గా వచ్చేది. ఇవి కాకుండా మన ఇంట్లో పెట్టే అగరబత్తులు కావచ్చు, కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ వల్ల కూడా ఇప్పుడు బాగా రెసిస్టెన్స్ తగ్గిపోయింది మనుషుల్లో. బేసికల్గా మన పొల్యూషన్లో అంటే PM 2.5 అంట, పార్టికులేట్ మ్యాటర్స్ అంటామంట. 2.5 mm ఏంటి అంటే డైరెక్ట్గా ఫిల్టర్ అవ్వలేవు అనమాట. మన నోస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, అది ఫిల్టర్ చేయగలుగుతాయి. కానీ ఇది ఎంత చిన్నగా ఉంటాయో ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో అది మోస్ట్ కామన్గా మన బైక్ పొల్యూషన్ కానీ, వెహికల్స్ పొల్యూషన్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, కన్స్ట్రక్షన్స్ నుంచి కానీ బాగా వస్తుంటుంది. అది మన ముక్కు నుంచి బైపాస్ చేసేసి డైరెక్ట్గా సైనసెస్ని అఫెక్ట్ చేయడము, లేదంటే లంగ్స్కి వెళ్ళడం, థ్రోట్కి వెళ్ళడం. అందుకే ఇప్పుడు చూస్తుంటే బాగా ఫ్రీక్వెంట్గా థ్రోట్ క్లియర్ చేయాలనే సెన్సేషన్ రావడం, ఇవన్నీ ఆ అలర్జీస్ తాలూకు సిమ్టమ్స్ అనమాట. రైట్. సో ఆ పార్టికులేట్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటే ఇంట్లో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది కొంతవరకు. అవును, అది ఇప్పుడు వెహికల్స్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ స్టార్ట్ అయిపోయాయి. సో మీరు వెహికల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బైక్స్ కానీ అవుట్డోర్స్ ట్రావెల్ చేస్తున్నారంటే మాస్క్ వేసుకొని ట్రావెల్ చేయడం అనేది నార్మలైజ్ చేయాలండి. ఇప్పుడు నార్మలైజ్ చేస్తే 90% వాళ్ళ సోర్స్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది అసలు. ఇప్పుడు సైనస్ పేషెంట్స్ కానీ, అలర్జీ పేషెంట్స్ కానీ మెజారిటీ ట్రిగ్గర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బైక్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, మాస్క్ వేసుకోరు, రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. సోర్స్ని ఎప్పుడైతే మనం ఆపలేమో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది రికవర్ అవుతూ ఉంటుంది. సోర్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆ ట్రిగ్గర్ కూడా తగ్గి మనం ఇవ్వాల్సిన మెడికేషన్ ఆర్ వాళ్ళు వాడాల్సిన మెడికేషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అది మెయిన్ థింగ్. ఇంకొకటి మన కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ మన ఇంటి అండ్ వెంటిలేషన్, ప్రతి ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే మీరు చెప్పిన డస్ట్ మైట్స్ కానీ, ఫంగల్ స్పోర్స్ కానీ ఉండిపోయి బయటికి వెళ్ళలేకపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏసీస్ నుంచి కూడా వస్తాయి కదండి చాలా. ఏసీస్ నుంచి వస్తాయి. సో మనం ఏసీస్ని రెగ్యులర్గా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. రైట్, అది మెయిన్ థింగ్. అండ్ మామూలుగా మనకి ఈ సింపుల్ నాన్ డ్రౌజీ యాంటీహిస్టమిన్స్ అనేవి ఎంతవరకు కొంతవరకు అంటే మన మ్యూకస్ ప్రొడక్షన్ ఆపుతాయి? యాక్చువల్గా ఇది మ్యూకస్ ప్రొడక్షన్ని ఆపుతాయండి. అంటే ఇప్పుడు హిస్టమిన్ ఫంక్షనే మ్యూకస్ జనరేట్ చేయడం అనమాట, ఆర్ ఫ్లూయిడ్ అనేది జనరేట్ చేసి ఉంచడం అనమాట. కాకపోతే కొందరిలో ఎక్సెసివ్గా హిస్టమిన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ముక్కు కారుతూ ఉండడం కానీ, అలర్జీస్ రావడం కానీ జరుగుతుంటాయి. యాంటీ హిస్టమిన్స్ వాడడం వల్ల అది ఒక రకంగా స్టాప్ అవుతుంది, కానీ అది సిమ్టమాటికే అండి. ఈ సైనస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే నార్మల్గా డ్రైన్ అవ్వాల్సిన ఫ్లూయిడ్ కూడా యాంటీ హిస్టమిన్స్ వల్ల డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకే సైనస్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీ హిస్టమిన్స్ చేయకూడదు. దానివల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్ళకి అక్కడే స్టాక్ అయిపోయి మ్యూకస్ బయటికి రాదనమాట.
వాళ్ళు గట్టిగా క్లియర్ చేసినా కూడా రాకపోవచ్చు. సో బేసికలీ కొత్త మ్యూకస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో పాత మ్యూకస్‌ని బయటికి పంపించడానికి తోడ్పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి మనం అది ఆపేస్తే, అరెస్ట్ చేసేస్తే పాతది పేరుకుపోయి పాలిప్స్‌గా మారిపోతాయి. పాలిప్స్‌గా మారిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత. సో అందుకనే ఇప్పుడు సలైన్ ఇరిగేషన్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నామనమాట. ఓకే. సెలైన్ ఇరిగేషన్స్ ఎవరైనా చేయించుకోవచ్చా అండి? ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ అంటే చేసుకోవచ్చండి. జలనేతి అని చేస్తాం ఎగ్జాక్ట్‌లీ. ఆయుర్వేదిలో. ఇస్ సేమ్ ఇట్ ద అదే సేమ్ అండి. థింగ్? సేమ్ కాన్సెప్ట్ థింగ్. ఇస్ ద సేమ్. సేమ్ కాన్సెప్ట్. ఏం చేస్తారు సార్ దానిలో? దాంట్లో ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజంతా ఒక రోజంతా గడిపాం. ఆ రోజు మనం పీల్చుకున్న డర్ట్ కానీ, పొల్యూటెంట్స్ కానీ, వైరస్ కానీ ఏదైనా ఉన్నా ఆ రోజు మనం వచ్చి ఒక్కసారి సెలైన్ వాష్ చేసుకుంటే కంప్లీట్‌గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పార్టికల్ అనేది మన బాడీలో ఉంటేనే అదొక రెస్పాన్స్ ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం దాన్ని వాష్ చేసేయగలిగామనుకోండి అది ట్రిగ్గర్ చేయలేకపోతుంది. ఆర్ ఎక్కువ రోజులు లేకపోవడం వల్ల మన మ్యూకస్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది దానివల్ల. కరెక్ట్. సో అబ్స్ట్రక్షన్స్ అనేవి జరగవు. పాలిప్స్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో అందుకనే ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మేము ఈ సలైన్ ఇరిగేషన్స్ అనేవి స్టార్ట్ ఇంట్లో చేయమని చెప్తున్నాం. చేసుకోవచ్చు సెలైన్ హ్యాపీగా ఇంట్లో ఇరిగేషన్. అంటే చేసుకోవచ్చు. దానికి ఒక జస్ట్ ఒక బాటిల్ ఉంటుంది. దాంట్లో సలైన్ ఫిల్ చేసుకోవడం, ఒక పొజిషన్‌లో ఫిల్ చేసుకుంటూ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. బేసికల్లీ జలనేతిక్ పాట్, సేమ్ నేతి నెటి పాట్ పాట్, అంటారు. జలనీతి, సలైన్ ఇరిగేషన్స్ అన్నీ ఒకటే దే అండి. ఆర్ ద సేమ్ థింగ్. సో They are the బేసికల్లీ same thing. అలోపతి అండ్ ఆయుర్వేద ఆర్ యాహ్! ఇట్స్ ఎ ఆల్మోస్ట్ కాంబినేషన్. అలాగా చెవుల్లో ఉన్నది డ్రైన్ చేయాలంటే ది ఓన్లీ వే ఔట్ ఇస్ త్రూ ద నోస్ అండి? యెస్, డెఫినెట్‌లీ. అంటే న్యాచురల్‌గా కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ ఉందనుకోండి, ఇంకా ఎంత మనం ప్రయత్నించిన రావట్లేదంటే అప్పుడు మనం గ్రామెట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఒక టైం Suction ఇవ్వచ్చు. లోంచి తీసేస్తారు. దాని నుంచి బయటికి తీసేయడానికి ఒక ఒక దారి మనం ఏర్పరుస్తాం. అంత లోపల నోస్ అనేది ట్రీట్ అవుతే ఆ న్యాచురల్ ప్రాసెస్ అనేది డ్రైన్ అయిపోతుంది. అంటే మీరనేది బేసిక్‌గా ఎండోస్కోపీ చేసి ఎండోస్కోప్ ఎండోస్కోపిక్ పెట్టి చూసి దాంట్లో ఇయర్‌లో ఒక చిన్న హోల్ పెడతామండి. హోల్ పెట్టి దాంట్లో గ్రామెట్ అనే ఇన్‌స్ట్రుమెంట్ పెడతాం. దానికి ఒక ఎంట్రన్స్ అటుపక్క ఉంటుంది. ఒక ఎంట్రన్స్ ఇటుపక్క ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు అక్యుములేట్ ఫ్లూయిడ్ అంతా చెవు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నోస్‌ని హీల్ చేసే వరకు మనకు టైం కావాలి. 6 మంత్స్ టు 9 మంత్స్, అప్పుడప్పుడు 1 ఇయర్ వరకు టైం కావాల్సొస్తుంది. అలర్జీస్ మొత్తం తగ్గించాలి అంటే. ఇన్ కేస్ నార్మల్‌గా నోస్ హీల్ అయిపోయిందనుకోండి, అదే ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది. మనం మాన్యువల్‌గా తీయాల్సిన అవసరం లేదసలు. డీవియేటెడ్ సెప్టమ్‌కి మనకి సర్జికల్‌గా కాకుండా నాన్ సర్జికల్‌గా ఎలా మేనేజ్ చేయొచ్చు? అసలు 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్‌లో డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది ఉంటుందండి. అసలు లేని వాళ్ళంటూ ఉండరసలు. అది మనల్ని ఎంత సిమ్టమాటిక్‌గా ఇబ్బంది పెడుతుందనే దాన్ని బట్టే సర్జరీ అనేది అవసరం ఉంటుందండి. చాలా గ్రాస్‌గా ఉంది, అసలు ఇంకా గాలనేది ఆడట్లేదు, ఆర్ దానివల్ల స్లీప్ యాప్నియా అంటే గురక విపరీతంగా పెరుగుతుందనుకోండి, అది మాత్రమే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో సర్జరీకి రిక్వైర్మెంట్ అండి. ఆర్ అటుపక్క మొత్తం డీవియేషన్ అవ్వడం వల్ల సైనస్ అనేది వెంటిలేట్ అవ్వట్లేదు, ఆర్ మ్యూకస్ అనేది డ్రైన్ అవ్వట్లేదు అంటే మాత్రమే దానికి సర్జరీ చేయాలి తప్ప, ఇన్ కేస్ పేషెంట్‌కి అసలు సిమ్టమే లేదనుకోండి అండ్ పేషెంట్‌కి 90% డీవియేషన్ ఉన్నా కూడా సర్జరీ అనేది అనవసరం అండి.